అందరూ తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాయసునైన స్తోత్రము స్తోత్రం తండ్రి, దయగల ప్రభా, కృపగల తండ్రి, మమ్మల్ని ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు వేలాది స్తోత్రం తండ్రి. ఈ విశ్రాంతి దినం రోజు నాయన మీ ఆరాధనలో పాల్గొనడానికి నాయన ఈ ప్రదేశానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వేలాది స్తోత్రం తండ్రి. ఇంకా రానయ్య ఉన్న బిడ్డల్ని రప్పించమని అడుగుచున్నాం తండ్రి. అట్లాగే నాయన మమ్మల్ని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని, మా హృదయాల్లో నాయన మీరు మాట్లాడే మాటల్ని మంచి నేలను పడే విత్తనముల వలె నాటమని అడుగుచు, అట్లాగే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం నాయన. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు పిట్ట అనిల్ కుమార్ అండి. నేను లూకన్నోళ్ళ జూనియర్ని ఇంజనీరింగ్లో. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద ఉద్యోగం చేస్తున్నాను. నేను ఏసీటీసీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ బైబిల్ కోర్స్ కూడా చేస్తున్నానండి. అన్న ఈరోజు ఇన్వైట్ చేశాడు. మొదటిగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మీ సంఘాన్ని అంతటికి అన్నకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు విశ్రాంతి దినం రోజున మనం అందరూ అన్ని చర్చిల్లోనూ అందరూ కూడా విశ్రాంతి దినమున దేవుని ఆలయానికి వచ్చి ఉదయాన్నే దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం మనకి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ చిన్ననాటి నుంచి అలవర్చుకున్నాం. సండే స్కూల్లో దేవుని స్తుతిస్తున్నాం. అలాగే చర్చిల్లో కూడా దేవుని స్తుతించడానికి మనకి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ ఆరాధనలోని దేవుడు పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో కొన్ని లోతైన సత్యాల్ని, ఎటువంటి ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయాలి, మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా కొన్ని విషయాలు, లోతైన సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. బైబిల్ ఉంటే అందరూ బైబిల్ తీయండి. రిఫరెన్స్లు చెప్పినప్పుడు కొంచెం తీసి సహాయం చేయడానికి సహాయం చేయండి. మొట్టమొదటిగా దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడండి. ఎందుకని? BIBLE బైబిల్ని ఇచ్చాడు, మనకు అనుగ్రహించాడు. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలం దేవుని యొక్క నడతలో ఎలా మనం ఈ జీవితంలో నడుచుకోవాలి అనే ఒక గొప్ప సూచించే గొప్ప బహుమానమే, దేవుని నుంచి వచ్చిన గొప్ప బహుమానమే ఈ బైబిల్ అండి. ఈ బైబిల్లో మనకి 2 భాగాలుగా ఉందండి. పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం 2 భాగాలుగా మనకి దేవుడు ఇచ్చాడండి. మొత్తం 66 పుస్తకాలు దేవుడు బైబిల్లో పొందుపరచడమైంది. 39 పుస్తకాలని పాత నిబంధనలోను, మిగిలిన 29 పుస్తకాలని మన కొత్త నిబంధనలోను పొందుపరచడం జరిగిందండి. ఈ మొత్తం బైబిల్ని ప్రతి వాక్యం ద్వారా కూడా దేవుడు ప్రతి దినము మనతో ఒక కొత్త విషయాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. ఆ విషయాన్ని తెలుసుకొని మన జీవితాల్లో అన్వయించుకుంటే దేవుని రాకడికి సిద్ధపడే వారిగా మనం ఉంటామని దేవుని యొక్క ఆశ. మనం ప్రతి వారం వర్షిప్ చేస్తూ ఉంటామండి. ఈ వర్షిప్ని బైబిల్ ఆది యందు పాత నిబంధన గ్రంథము హిబ్రూ భాషలో రాయబడిందండి. కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది. సో మనం ఏదన్నా బైబిల్లో ఒక వాక్యాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి మనకిచ్చిన తెలుగు బైబిల్లో మ్యాక్సిమం మనం అర్థం చేసుకుంటూ ఉంటామండి. కొన్నిసార్లు ఆదిమ హిబ్రూ భాషల్లోనూ లేకపోతే గ్రీకు భాషల్లోనూ కొన్ని విషయాలు చదివితే ఇంకా దేవుడు భక్తుల ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది తేట తెల్లంగా అర్థం అవడానికి మనకి అర్థమవుతుందండి. అలాగే వర్షిప్ గురించి బైబిల్లో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం పాత నిబంధన గ్రంథంలో దేవుడు వర్షిప్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాడు హిబ్రూ భాషలో అని మనం చూసుకుంటే కనుక, హిబ్రూ భాషలో వర్షిప్ మన తెలుగులో వర్షిప్ని ఆరాధన అంటామండి. మనం దేవుణ్ణి ఆరాధించడము. అదే హిబ్రూ భాషలో కనుక వర్షిప్ అనే మాటను తీసుకుంటే ఆవోద అనే మాట అండి. దీనికి అర్థం ఏంటంటే ఆరాధన సూచిస్తుందండి. ఆవోద అనే మాటకి
మనం దేవుణ్ణి ఆరాధించాలి అనే మాటను సూచిస్తుందండి. అంటే దేవుని యొక్క సేవలో పాల్గొనాలి అనే మాట సూచిస్తుందండి. దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం. హ్మ్. 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 వాటిని పూజింపకూడదు. దేవుడు ఆవోద్ అనే హెబ్రీ మాట ద్వారా మనకి బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేసేది ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను మనము విగ్రహమునైనను నువ్వు చేసుకోనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు అని మనకి పరిశుద్ధుడే గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తుంది. ఈ లోకంలో మనం హృదయాల్లోనండి చాలా విగ్రహాలని ఉంటాయండి. హిందువులకైతే మనకు కనిపిస్తా ఉంటాయి గానీ విగ్రహాలు, మనకి ఒక మనం చేస్తున్న ఉద్యోగం అవ్వచ్చు, లేతే ధనం అవ్వచ్చు, లేతే మన బిడ్డలవ్వచ్చు, దేవుని కన్నా ఎక్కువగా ఏదైతే ఇష్టపడుతున్నామో అది మనకి విగ్రహంతో సమానమేనండి. దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా అటువంటి విగ్రహాలు మనలో ఉండకూడదు అని తెలియజేస్తున్నాడండి. రెండవ మాటగా హిబ్రీ హిబ్రీ భాషలో షీరా, షీరా అంటే ఆహ్, మనం పాటల ద్వారా, గానం ద్వారా ఇప్పటిదాకా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించామండి. షీరా అనే మాటకు అర్థం ఏంటంటే, పాటల ద్వారా, దేవుని గానం ద్వారా, గానం చేయడం ద్వారా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడము అనేది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చూడగలమండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 1వ వచనం. అది చాలమ్మా. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెదను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడదేశను. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా. మనం పాటల ద్వారా అంటే క్రియల రూపంలో దేవుణ్ణి ఆరాధించడం, గానం ద్వారా దేవుణ్ణి ఆరాధించమని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. మూడవదిగా టెఫిల్లా. టెఫిల్లా అనే మాటకి ఏంటంటే, మనం ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాము. వాక్యం ద్వారా ఆరాధిస్తాము. ప్రార్థన ద్వారా కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటామండి. ఎంత మనం చర్చిలోకి వచ్చిన తర్వాత ఆరాధనలో ఎక్కువగా పాల్గొని ప్రార్థన ద్వారా ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడుపుతామండి. మనం ఎప్పుడు బైబిల్ చదవడం అంటే ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడడం. మన జీవితంలో దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం తెలియజేసే సాధనమే వాక్యం చదవడము. ప్రార్థన చేయడం అనేది ఏంటంటే, మనము దేవుడితో కమ్యూనికేట్ అయ్యి దేవునితో మాట్లాడేదే ప్రార్థన. సో ప్రార్థన ద్వారా కూడా మనం ఆరాధించాలి. దానికి మొదటి రాజుల గ్రంథంలో 8:28, మొదటి రాజులు 8:28 ఒకళ్ళు నేనే చదువుతున్నానండి, మీరు ఒకళ్ళు తీయండి. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నీ ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన, నీవు పెట్టే మొర నేను ఆలకిస్తున్నాను. మన ప్రార్థన దేవుడు ఎల్లవేళలా ఏ బిడ్డ ప్రార్థన చేస్తాడా అని దేవుడు మన హృదయం తలుపు దగ్గర ఉండి ఎదురు చూస్తున్నాడండి. మన హృదయాన్ని తలుపు తడుతున్నాడండి. ఏ బిడ్డైనా హృదయపు తలుపులు తీస్తే దేవుడు మన హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని వేళలా దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. కొన్నిసార్లు మనం అనుకుంటామండి, మన ప్రార్థన చేస్తుంటే మనకి దేవుడిచ్చే ఆశీర్వాదం లేకపోతే దేవుడిచ్చే బహుమానం ఆలస్యం అవుతుందేమో అనుకుంటాం. కానీ దేవుని సమయానికి
మన సమయంలో ఆలస్యం అనుకోవచ్చు, కానీ దేవుని సమయం కరెక్ట్ అయిన సమయం అండి. దేవుడు ఎప్పుడైతే అనుకుంటున్నాడో ఆ తగిన సమయం, దేవుని సమయం మనకి సమస్తము అనుగ్రహించేవాడు ఆయనండి. అందువల్ల ప్రార్థన ద్వారా కూడా మనం ఆయన ఆరాధించాలి. మనం పెట్టే మొరను ఆయన ఆలకించు దేవుడుగా ఉన్నాడని తెలియజేస్తుంది ప్రార్థన. చివరిగా కోర్బాన్. కోర్బాన్ అంటే ఏంటంటే, మనం కానుకలు అర్పిస్తామండి దేవుడికి. మనం బలిలకు అర్పిస్తాం, అర్పణలు అర్పిస్తాం, మన దశమ భాగాలు అర్పిస్తాం. ఇవన్నిటి ద్వారా దేవుణ్ణి స్తుతిస్తాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. బైబిల్లో లేవీకాండము 1:2, 1వ అధ్యాయము 2వ వచనం. లేవీకాండం 1:2. చాలమ్మా. దేవుడు పరిశుద్ధ పాత నిబంధన గ్రంథం ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించే విధానాల్లో, ఆరాధనలో ప్రార్థనాపూర్వకంగా ఆరాధించాలి, పాటల ద్వారా, గానం ద్వారా మనం ఆరాధించాలి. మనం ఇచ్చే దేవుని కానుకల ద్వారా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన ఆరాధన తప్పకుండా ఆయన ధూపంలో చేరుతుంది అనే మన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి పాత నిబంధనలో. అదే ఆరాధన గురించి మనం కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు? కొత్త నిబంధన గ్రంథంలో చూసుకుంటే, అంటే గ్రీకు మాటలో లాట్రియా, లాట్రియా అనే మాట ఆరాధనను సూచిస్తుందని, మనం మతపరంగా దేవుణ్ణి భక్తితో ఎంత ఆరాధిస్తున్నాము అనేది మనకి కొత్త నిబంధన గ్రంథంలో చెప్తాడండి. రోమాపత్రిక 12:1 అండి. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. కాబట్టి దేవుడు ఏం అడుగుతున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, మన సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవడం ద్వారా దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. అటువంటి సజీవ యాగంగా మనం ఆయన్ని ఆరాధించాలండి. మన పూర్ణ హృదయంతో సజీవ యాగంగా మనం ఆరాధించాలని దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో మన కోరుకుంటున్నాడండి. రెండోది ప్రోనైనైసిన్ అనే మాట ద్వారా ఈ గ్రీకు భాషలో ఆరాధన గురించి గొప్పగా చెప్తున్నాడండి. మనం ఈ లోకంలో చాలా ఉద్యోగస్తులను చూస్తూ ఉంటామండి, రాజకీయ నాయకులను చూస్తూ ఉంటామండి, పెద్ద పెద్ద హోదా వాళ్ళని చూస్తామండి. ఆ పెద్ద పెద్ద వాళ్ళు చూసినప్పుడు, ఉన్నతమైన హోదాలో ఉన్నప్పుడు మనకు వాళ్ళకి ఎంతో విధేయత కలిగి, ఎంతో సబ్మిసివ్గా మనం ఉంటామండి. అలాంటిది దేవాతి దేవుడు ఈ లోకాలనే సృష్టించిన దేవునికి మనం అంతకము కన్నా మనం ఎంతో విధేయత చూపించాలని దేవుడు, అటువంటి విధేయతతో మనల్ని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనమండి. నేను చదువుతున్నానండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించని. ఆయనకి సాగిలిపడి మనం తెచ్చిన కానుకల్ని సమర్పించి ఆయన్ని ఆరాధించాలని దేవుడు ప్రత్యేకంగా దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మూడవదిగా మనం మన సంఘాలలో మతపరంగా రొటీన్‌గా, రెగ్యులర్‌గా మనం ఆరాధిస్తూ ఉంటామండి. అదొక అలవాటు ప్రకారంగా అయిపోతుందండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మనల్ని సజీవ యాగంగా, హృదయపూర్వకంగా మనం కొన్ని బైబిల్‌లో కొన్ని మాటల్లో, "నువ్వు తెచ్చే కానుకలు నాకు అక్కర్లేదు గానీ, నువ్వు సమర్పించే బలిని నేను కోరను గానీ, నీ హృదయాన్నే నేను కోరుతున్నాను" అన్నాడండి. మనం హృదయపూర్వకంగా ఆయన్ని యొద్ద పాదాలు ఉంచి, మోకాళ్ళుని ఆయన్ని ఆరాధిస్తే, ఆరాధనకి తగిన జవాబుని మన జీవితాల్లో చూపిస్తాడండి. అటువంటి ఆరాధిస్తూ మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు మనం ఎంతో మందికి దీవెనకరంగా, మాదిరికరంగా ఉంటామండి. ఒక 4 ఆత్మీయమైన సత్యాల్ని మనం బైబిల్ నుంచి చూసుకుని మనం ముందుకెళ్దామండి.
మనం ఆరాధన గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనేది తీసుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలోను. అసలు ఆరాధన ఏ విధంగా మనం చెయ్యాలి అనేది మొట్టమొదటిగా తీసుకుంటే అడోరెన్స్ అండ్ రెవరెన్స్. మొదటిగా ఆరాధన మరియు గౌరవం అండి. మనం పెద్దవాళ్ళు తల్లిదండ్రులంటేనే, మన టీచర్లంటేనే, మన అధికారులంటేనే ఎంతో గౌరవాన్ని చూపిస్తా ఉంటామండి. అంతకు మించి గౌరవంతో ఆరాధించాలి అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుందండి. దేవుణ్ణి ఏదో మొక్కుబడిగా మనం ప్రార్థించాము అన్నట్టు కాకుండా, ఎంతో గౌరవ మర్యాదలతోటి దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధనలో అటువంటి గౌరవాన్ని దేవుడు చూస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 95:7. కీర్తనల గ్రంథము 95:7. హ్మ్. హ్మ్. చాలమ్మా. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అదే ఇంగ్లీష్‌లో ఏమంటాడంటే, కమ్ లెట్ అస్ బౌ డౌన్ ఇన్ వర్షిప్. లెట్ అస్ నీల్ బిఫోర్ ద లార్డ్ అవర్ మేకర్. మనల్ని సృష్టించిన సృష్టికర్త ముందు మన మోకాళ్ళుని ఆయన్ని ఆయనకి సాగిలపడి ఆయన్ని ఆరాధించాలని మనకు చెప్తున్నాడండి. రెండవదిగా త్యాగపూరితంగా మనం ఆయనకి లోబడాలి. త్యాగపూరితంగా లోబడాలి. సాక్రిఫిషియల్ సరెండర్ అంటారండి. త్యాగపూరితంగా మనం ఆయన యొక్క సార్వభౌమాధికారానికి లోబడి ఆరాధిస్తే గనక ఆరాధన ఎంతో నీతిమంతంగాను, ఆయన అంగీకారంగాను ఉంటుందని పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడండి. రోమా పత్రిక 12:1 అండి. హ్మ్. 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 యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకోవాలండి. మనం రెగ్యులర్‌గా ఆదివారం వస్తున్నాము, మొక్కుబడిగా ఆరాధన చేస్తున్నామని కాకుండా, మనం సజీవ యాగంగా ఆయనకి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే, మన ఆరాధన ఎంతో అర్థవంతంగా ఆయన అంగీకరించే రీతిలో అక్కడ దేవుని సన్నిధి ఉండి, ఆ ఆరాధనని స్వీకరించి మనకు కావలసిన తలాంతుల్ని ఇవ్వడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. అదే మూడవ మాట్లాడుకుంటే సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్. త్యాగపూరితంగా ఆరాధించాలి. మూడోది సమర్పణ, విధేయత కలిగి ఆరాధించాలి. మనం ఎంతో సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించుకుంటాం. సేవకొచ్చినోళ్ళండి, వాళ్ళ జీవితాలను వాళ్ళు సమర్పించుకుంటారు. వారి కుటుంబాలను వదిలి సేవకొచ్చి ఎంతో ప్రయాసపడి ఈ దూర దూర ప్రాంతాలెళ్ళి సేవ చేస్తూ ఉంటారండి. మన దేశానికి మిషనరీలొచ్చి ఎంతగానో సేవ చేశారు. వారి కుటుంబాలను త్యాగం చేశారు. వారి వ్యక్తిగత జీవితాలు త్యాగం చేశారు. చి సేవ చేసి మనకి ఆ దేవుణ్ణి, ఆ సువార్తని మనకు అందించారండి. అలాగే దేవుడు కూడా మన నుంచి, మనం దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలమై ఉండి మన నుంచి కోరుకునేది ఏంటంటే సమర్పణ. మన జీవితం ఆయనకి సమర్పించుకోవాలి. త్యాగపూరితంగా సమర్పించుకొని ఆయన్ని ఆరాధించినప్పుడు అది ఎంతో అర్థవంతంగా ఉంటదని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో తెలియజేస్తున్నాడండి. దాని వాక్యంలో చూసుకుంటే మొదటి సమూయేలు 15:22. చాలా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినండి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడండి? ఆయన ఆజ్ఞను గైకొనుట వల్ల. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం ఎప్పుడైతే గైకొన్నామో అప్పుడు ఆయన సంతోషిస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞను గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుటకు వలన ఆయనకు సంతోషమా?
అనే ప్రశ్న మనం వేస్తున్నాడండి. మనం అర్పించే బలులు, దహన బలులు ఒకళ్ళు ఇస్తే ఆయనకి సంతోషమా అనే ప్రశ్న వేసి దాని తర్వాత ఆలోచించము. మనం ఈరోజు ఆలోచించాలి. దేవునికి ఇష్టమైంది ఏంటి? దేవునికి అంగీకారమైంది ఏంటి? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరువు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమండి. మనం ఇచ్చే బలుల కంటే ఆయన ఆజ్ఞను గైకొనుట, మనం ఇచ్చే పొట్టేళ్ల కన్నా ఆయన మాటకు విధేయత కలిగి ఉండుట అనేది దేవుడు కోరుకుంటున్నాడండి. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాటకు విధేయత చూపించి మనం ఆరాధన చేసినట్లయితే దేవుని సంతోషిస్తాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. నాలుగవదిగా ఆధ్యాత్మిక సంఘర్షణ పరివర్తన. మనం ఆరాధన చేస్తున్నప్పుడు అండి, మనలో హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నప్పుడు మన ఆత్మీయమైన సంఘర్షణ, దేవునితో మనకున్న అనుబంధం వల్ల సంఘర్షణ మనలో ఏర్పడుతుందండి. ఆ సంఘర్షణ ద్వారా పరివర్తన, హృదయ పరివర్తన కలుగుతుందండి. మనం ఒకసారి రక్షింపబడిన నువ్వు నేను ప్రతి క్షణము ఆయన రక్తంలో మన హృదయాన్ని కడుక్కుంటూ ముందుకు వెళ్ళాలండి. మన రక్తాన్ని ఆయన హృదయంలో ఆయన హృదయం మన హృదయాన్ని ఆయన రక్తంలో కడుక్కుంటూ ప్రతి దినము మనకు ముందుకు వెళ్తూ ఉండాలండి. అందుకని బైబిల్లో మనం వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఎంతో విశాల హృదయంతోనూ మనసుతోనూ ఆయనకు దగ్గరవుతున్న మనము ఆయన ఉనికిని మనం ఎక్కడైతే ఆరాధిస్తామో ఆయన సన్నిధి ఉంటుందండి. ఆయన సన్నిధిని మనం తాకినప్పుడు, ఆయన ఉనికిని మనము పొందుకున్నప్పుడు మన హృదయంలో పరివర్తన కలిగి ఉంటుందండి. కీర్తనల గ్రంథము 27:4. కీర్తనలు 27:4. దావీదు భక్తుడు అంటున్నాడండి కీర్తనల ద్వారా, ఈ కీర్తన ద్వారా, యెహోవా వద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మనం జనరల్గా ప్రతి ఆదివారం వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామండి, దేవాలయంకి వచ్చి, లేకపోతే పండగలకి వచ్చి ఆరాధిస్తామండి, స్పెషల్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఆరాధిస్తామండి. దావీదు భక్తుడు ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన ప్రసన్నతను, ఆయన ఒక కోరిక వరం అడిగి తిని ఆయన ప్రసన్నతను చూచుటకు ఆలయములో జీవితాంతము, ఆయన జీవితం బ్రతికున్న జీవితాంతము కూడా ఆయన ఆలయములో నివసింపగోరుచున్నానండి. ఈ రోజున నువ్వు నేను, దేవుడు అంటున్నాడండి, మనం 4 గోడల మధ్య దేవుణ్ణి ఆరాధించడం కాదు, మన హృదయమే దేవుని ఆలయం అండి. మన హృదయం దేవునికి ఆలయము. ఆ ఆలయంలో మనం ఎక్కడ ఉద్యోగంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ప్రయాణంలో ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునితో కనెక్ట్ అయ్యి మనం ఉన్నప్పుడు దేవుడు మన మార్గాన్ని సరళం చేస్తాడండి. బైబిల్లో ఎంతో మంది భక్తులు, యేసేపు, యోబు లాంటి గొప్ప గొప్ప భక్తులు, ఆయన మార్గాల్లో ఆయన నీతిగా ఎంచబడిన ప్రజలు ఉన్నారండి. మనం నిరంతరం కనుక మంచిగా ఆయనతో ఆరాధనలో ఆయనతో కనెక్ట్ అయ్యి ఆరాధిస్తుంటే గనక మన మార్గం సరళం చేసి మన ఎటువంటి ఆపదల్లో వెళ్ళినప్పటికీ ఆయన కాచువాడు, లోయల్లో పడినప్పటికీ కాచువాడు ఆయనే. చివరిగా మన ఆరాధన ఎలా ఉండాలంటేనండి, మనం ప్రతి ఒక్కరికి మన జీవిత యొక్క శైలి ఉంటుందండి. ఒక్కో దేశంలో పుట్టిన వాళ్ళ జీవిత శైలి ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. మనం ఆరాధన కూడా ఒక లైఫ్ స్టైల్, మన జీవిత యొక్క ఆరాధన శైలి దేవునికి అనుకూలంగా ఉండాలండి. దాని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నాడంటే, విశ్వాసులు తమ ఆలోచనలు, మాటల ద్వారా, చర్యల ద్వారా, క్రియల ద్వారా కూడా ఆయన్ని మహిమపరుస్తూ దేవునితో స్థిరమైన సహవాసంలో ఉండాలండి. ఏంటండి, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా ఆయన ఎల్లవేళలా మహింపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండమని, అటువంటి జీవన విధానం ఆరాధనలో కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. మొత్తంగా మనం దేవుణ్ణి గౌరవంతో ఆరాధించాలి. దేవునికి వచ్చాము, దేవుడు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది. మనకంటే పై అధికారి ఉన్నప్పుడు, లేకపోతే మన టీచర్లు ఉన్నప్పుడు ఎంత ఒబీడియంట్గా ఉంటామో క్లాసులో, ఆ టీచర్ బయటికి వెళ్ళినప్పుడు పిల్లలందరూ అలా చేస్తూ ఉంటారు. టీచర్ వచ్చినప్పుడు ఎంతో కామ్గా విధేయతగా ఉంటారు. అలాగే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అని ఎప్పుడైతే మనం అడుగు లోపల పెట్టామో, దేవుని సన్నిధి ఉందని గౌరవంతో ఆరాధించాలి మొట్టమొదటిగా. రెండవదిగా
త్యాగపూరితంగా మనం ఆరాధించాలి. మూడవదిగా సమర్పణ, విధేయత కలిగి ఆరాధించాలి. నాలుగవదిగా ఆత్మీయ సంఘర్షణ. మనం దేవుని ఉనికిని ఎప్పుడైతే స్పర్శించామో, దేవుని యొక్క ఆహ్, ఉనికిని మనం ఎప్పుడైతే అనుభవించామో, అప్పుడు మనలో ఉన్న సంఘర్షణ వల్ల మన యొక్క హృదయ పరివర్తన కలుగుతుందండి. చివరిగా మన యొక్క ఆరాధన జీవన శైలి మన మాటల ద్వారా, క్రియల ద్వారా, పనుల ద్వారా, మన ప్రవర్తన అంతటి ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. అటువంటి ఆరాధనని మనం జీవితంలో కలిగి ఉండాలి. ఒక జీవన శైలిగా కలిగి ఉండాలని దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. చివరిగా రెండు మాటలండి. మనం సువార్త దేవుణ్ణి తెలుసుకున్న మనము, రక్షణ పొందిన మనము సువార్త చాటాలి, దేవుని గురించి పరిచయం చేయాలి అని అంటూ ఉంటారండి. చాలా మంది దేవుని సేవకులు మాత్రమే సువార్తని చాటుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ మనం ఆదివారం వస్తాము, దేవుని స్తుతిస్తాము, మన ఉద్యోగాలు పడతామండి. ప్రతి ఒక్కరి మీద దేవుని సువార్త ప్రకటించాలి అనే బాధ్యత ఉందండి. ఒక స్కాలర్ అంటాడండి, మనం ఏమి చెప్పకలే, మన జీవితం ద్వారా, మన నడవడిక ద్వారా ఎదుటి వారికి సువార్తను అందజేయాలి. అదే మన ప్రతి క్రైస్తవుడు, ప్రతి రక్షణ పొందిన బిడ్డ కూడా ఒక 5వ సువార్తలా ఉండాలని దేవుడు ఈ రోజున కోరుకుంటున్నాడండి. మన బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయండి. ఆ 4 సువార్తతో పాటు 5వ సువార్త ఏంటి అంటే, మన జీవితమే ఒక సువార్తలా ఉండి, మనల్ని చూస్తేనే ఈయన క్రీస్తుని నమ్ముకున్న బిడ్డ అని తెలియాలి. అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఇటువంటి ఆరాధన కలిగి ఉండాలని మనం చర్చిలోనే, లేకపోతే ఆ మీటింగ్లోనే కాకుండా మన దినము కూడా ఆయన స్తుతిస్తూ, ఆయనకి దగ్గరవుతూ ఉన్నప్పుడు మన జీవితంలో వచ్చిన ప్రతి ఆయన సమస్యను తొలగించడు, కానీ సమస్యని ఎదుర్కొనే శక్తిని మనకిస్తాడండి దేవుడు. ఎప్పుడైనా చాలా మంది అడుగుతూ ఉంటారు, క్రైస్తవులకి అనారోగ్యాలు రావా, లేకపోతే పాస్టర్కి రావా అని. దేవుడు వస్తాయి, వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మనకిస్తాడండి. నేను ఒకసారి ఆఫీస్కి వెళ్తుంటే ఒక ఆలోచన వచ్చింది, ఏదో మనసు బాగా వేదన కలిగి ఆలోచిస్తూ ఉండంటే అప్పుడు ఒక మాట గుర్తొచ్చిందండి. ఏంటి ప్రభా, నాకే ఎందుకు ఇంత బాధ వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంటే దేవుడు ఆ డ్రైవింగ్లోనే ఒక వాక్యం ద్వారా మాట్లాడండి. నువ్వు భరించలేనంత భారాన్ని, కష్టాన్ని నీకు ఇవ్వడు. నీకు ఏదన్నా కష్టము వచ్చింది అంటే నువ్వు భరించగలిగే శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. నేను భరించలేకపోతే దేవుడు ఇవ్వడు అని నాకు వాక్యం చెప్పాడు కదా. ఆ వాక్యాన్ని నమ్ముతున్న నేను దేవుణ్ణి మీద విశ్వాసం ఎలా పెళ్ళగిల్లుతుంది అని చెప్పి ఎంతో బలము చేకూరి, ఇంక ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా అది దేవుని మీద ఆనుకుని ఆయన స్తుతిస్తున్నప్పుడు ఆ బాధని తొలగించే ధైర్యాన్ని, ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇస్తాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకుని మంచి నేలను పడిన విత్తనం వలె ఈ మన హృదయాలు ఫలించాలని, 100 60 ఫలించాలని దేవుణ్ణి కోరుకుంటూ అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం అందరూ ఆలోచించుకుందాం, మన ఆరాధన ఏ రకంగా ఉంది, ఎంత గౌరవంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనేది మనం ఆలోచించుకుని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు హృదయాలు విప్పి, ప్రభువా, మేము పుట్టినప్పటి నుంచి తండ్రి నాయన మీ చర్చికి వచ్చి నాయన మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మిమ్మల్ని ప్రార్థనలో ఉంటున్నాము తండ్రి. ఎంత గౌరవంగా నాయన మీరు అంటే మేము ప్రార్థించగలుగుతున్నాము తండ్రి. మా అధికారులు అంటే మేము చాలా గౌరవంగా ఉంటున్నాం తండ్రి. మీరంటే నాయన మేము ఎంత గౌరవం ఇస్తున్నాము తండ్రి. అన్నిటికి రాజులకు రాజు తండ్రి నాయన, సర్వశక్తిమంతుడు ప్రభా, నువ్వు ఈ లోకంలో ఈ రాజ్యాలనే సృష్టించిన దేవుడు తండ్రి నాయన. అలాంటిది నాయన మేము ఎంత గౌరవంగా మిమ్మల్ని ఆరాధించాలో ఈ రోజున మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు ప్రభా. అట్లాగే తండ్రి నాయన, మేము ఎంత త్యాగపూరితంగా తండ్రి మాకిచ్చిన కానుకలే కాదు ప్రభా, మాకిచ్చిన ధనమే కాదు ప్రభా, మాకిచ్చిన సమయాన్ని, ఎంత సమయాన్ని మీ కొరకు మేము వెచ్చించగలుగుతున్నాం తండ్రి. మాకు ఈ రోజుకి 24 గంటలు ఇచ్చినప్పుడు ఆ 24 గంటలు ఎంత సమయాన్ని మీతో మేము గడపగలుగుతున్నాం తండ్రి. ఒకవేళ తక్కువగా గడుపుతుంటే గనక ఈ రోజు నుంచే నాయన తండ్రి ప్రభువా, మేము మీతో ఎక్కువ సమయాన్ని గడపగలిగే శక్తిని మాకు దయచేయమని మనం ప్రార్థిద్దాం. మన సమయాన్ని, దేవునికి ఎంత సమయాన్ని ఇవ్వాలి ప్రభా, ఇంకా ఎక్కువగా సమయాన్ని ఇస్తూ దేవునితో
మనం ఎక్కువ గడపడానికి, ఎక్కువ ఆరాధనలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మనకిచ్చిన శక్తిని మనం అన్ని పనులకి ఈ లోకంలో ఉద్యోగం చేయడానికి, మనం అన్ని పనులు చేయడానికి మన శక్తి ఈ సామర్థ్యాలను ఉపయోగిస్తున్నాం గానీ, దేవుని పని నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం ఎంతవరకు మనం మన శక్తి సామర్థ్యాల్ని ఉపయోగించగలుగుతున్నాము? ఒకవేళ తక్కువగా ఉపయోగించి ఉపయోగిస్తున్నట్లయితే ఇంకా ఎక్కువగా దేవుని సేవ నిమిత్తం, దేవుని కోసం మనం శక్తియుక్తుల్ని ఉపయోగించడానికి ఆయన సహాయాన్ని అడుగుదాం. అట్లాగే మనం సంపాదిస్తున్న ద్రవ్యాన్ని దేవుని కోసం ఎంతగా ఉపయోగించగలుగుతాం? మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం ఎంతో ప్రయాసపడుతున్నామే. కానీ ఈ రోజున దేవా, నేను మాతోను, నాతోను మాట్లాడే ప్రభా. మా సమయాన్ని, శక్తి సామర్థ్యాన్ని, ద్రవ్యాన్ని మీ యొక్క సేవలో మేము ఉపయోగించగలిగిన నూరం ఉపయోగించి నూరంతలుగా మేము ఆశీర్వాదాలు పొందులాగున మమ్మల్ని చేయమని అడుగుచున్నాం తండ్రి. అట్లాగే ప్రభా, మేము సమర్పణ కలిగి తండ్రి నాయన, మా హృదయాన్ని సమర్పించి సజీవ యాగంగా తండ్రి నాయన, నువ్వు బలులు కోరట్లేదు ప్రభా, అర్పణలు కోరట్లేదు ప్రభా. వాటికంటే నాయన మీ మాట వినడం, మీ మాటకు విధేయత చూపించడం తండ్రి, మీ ఆజ్ఞకు లోబడడం అనేది ఎంతో మీకు ఆనందాన్ని తెలియజేస్తుంది ప్రభా. అట్లాగే నాయన, మేము మీరు ఉన్నారనే ఉనికిని మేము తెలుసుకున్నప్పుడు, అనుభవించినప్పుడు మాలో పరివర్తన ఎంతవరకు పరివర్తన కలిగింది, మీ ఉనికిని మేము ఎంతవరకు అనుభవించగలుగుతున్నాము తండ్రి. ఒకవేళ తండ్రి నాయన సాతానుడు మా యొక్క ఆలోచనలు వాటిని దొంగిలిస్తున్నట్టయితే తండ్రి నాయన, వాటిని లయపరచండి తండ్రి. మేము ఇక్కడ ఉన్నంతసేపు మీ సన్నిధిని తండ్రి, మీ ప్రసన్నతను తండ్రి మేము అనుభవించేలాగున, మా హృదయ పరివర్తన కలుగులాగున చేయమని అడుగుచున్నాం తండ్రి. చివరిగా తండ్రి, మా ఆరాధన జీవన శైలి, మా యొక్క జీవన శైలిలో ఒక ముఖ్యమైన భాగంగా మా ఆరాధన ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా, థ్యాంక్ యూ లార్డ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎంతో మా హృదయాన్ని తాకినందుకు వేలాది స్తోత్రం తండ్రి. మేము ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ, ఒక పేరెంట్స్ అవ్వచ్చు, ఇక్కడ ఉంటున్న పేరెంట్స్ అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, ఒక స్టూడెంట్ అవ్వచ్చు, మేము ఏమి ఉంటే ఏ స్థితిలో ఉన్నప్పటికీ మేము యథార్థమైన క్రైస్తవ గృహ నిర్వాహకుడుగా నాయన, మీరు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చుటకు తండ్రి నాయన, మేము మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన, యోబుని నువ్వు చూసినప్పుడు తండ్రి, ఈ లోకంలో నీతిమంతుడుగా నాయన మీరు ఎంచుకున్నారు తండ్రి. అటువంటి నీతిమంతుడుగా నన్ను, మమ్మల్ని ఎంచుకున్నానికి తండ్రి, అటువంటి ప్రవర్తన కలిగి ఉండడానికి మీ వాక్యంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. చివరిగా తండ్రి నాయన, మాలో ఉన్న విగ్రహాలు తండ్రి నాయన బయటికి కనిపించకపోవచ్చు తండ్రి. అబ్రహాము విషయంలో తండ్రి నాయన, లేకిచ్చిన కుమారుడు విగ్రహంగా అయ్యాడేమో అని ఆయన్ని ఒక్కగానొక్క కుమారుని బలి అడిగావు తండ్రి. ఆయన బలి ఇస్తున్న చివరి సమయంలో సంపూర్ణంగా దేవుడి మీదే ఆధారపడ్డాడు. కొడుకుని విగ్రహంగా చేసుకోలేదని నిశ్చయించుకుని తండ్రి నాయన ఆ బలిని తీసుకోలేదు ప్రభా. అటువంటి విగ్రహాలు ఏమైనా మాలో ఉన్నాయా? మా యొక్క ఉద్యోగాలు కానీ, మా యొక్క ధనము కానీ, సంపదలు కానీ తండ్రి, మా బిడ్డలు కానీ ఎవరన్నా మా హృదయాల్లో విగ్రహాల కంటే మీకన్నా ఎక్కువగా మేము ప్రేమిస్తున్నట్లయితే, వారిని ఆరాధిస్తున్నట్లయితే, ఈ రోజే అటువంటి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం ప్రభా. ఈ రోజే మాలో ఉన్న బలహీనతల నుంచి విడిపించి వాటిని సమాధి చేసి నూతన పునరుద్ధానమును, జీవమును, అటువంటి జీవంతో మమ్మల్ని నింపమని, మీకు సాక్షులుగా ఎక్కడ ఉన్నప్పటికీ నిలబెట్టమని తండ్రి. మా జీవితమే 5వ సువార్తగా ఇతరులకి చాటే భాగ్యాన్ని దయచేయమని, మా ప్రవర్తన ద్వారా నాయన మేము సువార్త చెప్పేవారుగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచు ఈ చిన్ని ప్రార్థన తండ్రి, ఈ విత్తబడిన వాక్యాన్ని 100 60 30 ఫలింపు చేయమని అడుగుచు మమ్మల్ని ఇంకా బలపరచమని అడుగుచు. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలిసి నిన్ను సంతోషంగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని అడుగుచు ఈ చిన్ని ప్రార్థన అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి.